ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం కోడిగుడ్డు పులుసు పనస గింజలు వేసి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది, ట్రై చేయండి. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి. చూడండి, కర్రీ అయితే సూపర్గా ఉంది. పులుసు కోడిగుడ్డు పులుసు చేసాము. ఇలా ఒక్కసారి పనస గింజలు కూడా వేసి ట్రై చేయండి. ఇదిగోండి, ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఉల్లిపాయలు 3, టొమాటో, పనస గింజలు ఒక 1/2 kg అంత ఉంటాయి. వాటిని తొక్కులు తీసేసుకోండి ముందే. గుడ్లు 4, పచ్చిమిర్చి, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, మరి ఎక్కువగా తీసుకోవద్దు, పుల్లగా అయిపోతుంది. ఇవ్వండి, సరిపోతుంది. ఇంకా చింతపండుని నానబెట్టేసుకొని ఈ గుడ్లు పనస గింజలు ఒకేసారి ఉడికించేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు, టొమాటో చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. పనస గింజలు మాత్రం ఆ వైట్ లేయర్ ముందే తీసేసుకోండి, పచ్చిగా ఉన్నప్పుడే. ఇలా ఉడికించిన తర్వాత తీయడానికి చాలా కష్టంగా ఉంది. నేను చాలా ఇబ్బంది పడుతూ తీసాను. ముందే తీసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తీసి అప్పుడు ఉడికించేసుకోండి గుడ్లతో పాటు. ఇంకా కళాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 5 స్పూన్స్ అంత ఆయిల్ చిన్న స్పూన్ తోటే వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇంకా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకుందాము. వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. హై ఫ్లేమ్లోనే ఈజీగానే కలర్ మారిపోతాయి. నేను చూపిస్తాను. ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. దానిలో తాలింపు గింజలు ఒక 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. తాలింపు గింజలు, జీలకర్ర అవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. అవి ఇష్టం లేని వాళ్ళు వేసుకొని అవసరం లేదు, ఇబ్బంది ఏం లేదు. వేసుకున్న ఇబ్బంది లేదు, వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. తాలింపు గింజలు ఒక 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ అంత సరిపోతుంది. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. అవి ఫ్రై అయ్యేలోపు దీనిలోకి వేయాల్సిన మసాలా నేను ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. మిక్సీ జార్లో వేయాలో చూద్దాం. ఇదిగోండి, ముందుగా నేను జీలకర్ర ఒక 1 స్పూన్ అంత ఉంటుంది, అది వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకా దాంతోపాటు జీలకర్ర, మెంతులు, ఆవాలు కూడా వేస్తాను. ధనియాల పొడి ఒక 1 స్పూను, దాంతోపాటు ఎండు కొబ్బరి పౌడరు అది కూడా దీనిలో ఉన్న స్పూన్తో అయితే 2 స్పూన్స్ పట్టింది. ఇందాక వేసిన స్పూన్స్తో అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఎక్కువగా వేయనవసరం లేదు, పులుసు కాబట్టి. కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, కర్రీ బాగానే ఉంటుంది. ఇంకా వేస్తే టెక్స్చరు, టేస్ట్ 2 బాగుంటాయని వేస్తున్నాను. మిరియాల పొడి ఇదిగోండి, చిటికెడు వేసుకోండి. మిరియాల పొడి ఎక్కువగా వేస్తే ఘాట్ అయిపోతుంది, ఎక్కువగా వేయొద్దు. నేను చూపించినంత 1/2 స్పూన్ అంత వేసుకోండి. చిన్న స్పూన్లో 1/2 స్పూన్ అంత, చిటికెడు వేసేసుకొని యాలకులు 2, లవంగాలు 3 లవంగాలు కూడా తీసుకున్నాను, అవి కూడా వేసేసుకొని 3, దాల్చిన చెక్క 1/2 ఇంచ్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. 1/2 ఇంచ్ మనకి ఫ్లేవర్ కోసం అంతే. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ ఘాటుగా మసాలా ఫ్లేవర్ తగులుతూ తినలేం కాబట్టి నేను చూపించిన విధంగా ఆ క్వాంటిటీస్ వేసుకోండి. మెంతులు కూడా 1/2 స్పూన్ అంత, స్పూన్ మెంతులు సరిపోతాయి. ఆవాలు ఈ చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్. ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. అందుకే నేను చూపించిన క్వాంటిటీస్ కరెక్ట్గా తీసుకున్నారంటే ఇది పౌడర్ పట్టేసుకుందాము. ఇదిగోండి, వెల్లుల్లి ఒక గర్భం అంతా ఒలుచుకున్నాను. ఒలిచిన వెల్లుల్లిని ఆ పౌడర్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ముద్దలాగా అయిందనమాట, చూపిస్తాను అది కూడా. ఈలోపు మన ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. దానిలో నేను టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకుందాము. కాస్త లైట్గా అలా కలర్ మారుతూ ఉన్నప్పుడు మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇంకా మగ్గించేసుకుందాము. టొమాటో ఈజీగానే మగ్గిపోతుంది. టొమాటో మగ్గేలోపు చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను నేనైతే.
చింతపండు నానిపోయి ఉంటుంది. రసం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి టొమాటో చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. ఈ టైంలో ఇంకా అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ అంత వేసాను, చిన్న స్పూన్తో కాబట్టి. ఇది 1 స్పూన్ అంత ఉంటుంది అంతే. ఎక్కువగా వేసుకోవద్దండి, ఇది మసాలా కర్రీలా అయిపోతుంది. మామూలుగా నేను చూపించినంత క్వాంటిటీస్ వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, టేస్ట్ సెట్ అయిపోతుంది. పచ్చివాసన పోయేంతసేపు కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకుందాము. ఇదిగోండి ఈజీగానే పచ్చివాసన పోతుంది. నేను చెప్పాను కదా ముందే చింతపండు రసాన్ని తీసుకున్నానని చెప్పి. చింతపండు రసాన్ని కూడా తీసేసుకొని దీనిలో ఇప్పుడు వేసుకుందాము. ముందుగా అది వేసే ముందు పసుపు ఒక 1/2 స్పూను, పసుపుతో పాటు ఉప్పు తర్వాత వేద్దాము. కారం ఒక 2 స్పూన్స్ అంత కారం పడుతుంది. ఎందుకంటే ఇది పులుసు కూర కాబట్టి కాస్త 2 స్పూన్స్ అంత వేస్తాను నేను టేస్ట్ కోసము. ఇంకా మీ స్పైసీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. పుల్లగా లేకుండా ఉండడం కోసం నేను ఇలా వేసుకుంటాను. ఇప్పుడు మన పులుసుని వేసేసుకుందాం. రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇంకాస్త వాటర్ కూడా వేస్తాను. పులుసు కాబట్టి కాస్త ఎక్కువే ఉండాలి వాటరు. ఎందుకంటే చిక్కబడుతూ ఉన్నప్పుడు మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోయి మసాలా అంతా కర్రీలోకి పట్టి అదంతా దగ్గర పడాలి కాబట్టి వాటర్ వేసుకుంటే మనం వేసినవంతా కర్రీకి పడతాయి. ఉప్పు 1 స్పూన్ అంత, ఎక్కువగా అవసరం లేదు. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోండి. ఇదిగోండి హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇంకా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను గుడ్లు పనసగింజలు చెప్పాను కదా, తొక్కు తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి తొక్కు తీసేసి గుడ్లు ఘాట్లు పెట్టేసుకున్నాను. వేసేసుకొని అవి కూడా చక్కగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకోండి. మనం మసాలా వేసాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకుందాము. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా దగ్గర పడి బబుల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసేసుకుందాం. మూత పెట్టేసుకుందామా మరి. ఇదిగోండి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కదిలించొద్దు. ఇంకా 15 మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి 15 మినిట్స్కి చూడండి బబుల్స్ వస్తూ మన కర్రీ దగ్గర పడుతుందని అర్థం. ఎప్పుడైనా సరే బబుల్స్ వస్తుందంటే ఇంకా ఈ టైంలో ఇందాక చూపించాను కదా మిక్సీ జార్లో మసాలా, ఆ మసాలాని వేసేసుకుందాం. ప్రిపేర్ చేసిన మసాలాని వేసేసుకొని ఇంకా మీరు పనసగింజలు ఇష్టపడే వాళ్ళైతే ఉట్టి పనసగింజలైనా వేసుకోవచ్చు. వెజ్ తినేవాళ్ళు ఎగ్ లేకుండా, నాన్ వెజ్ ఇంకా రెండు కలిపి తినేవాళ్ళు 2 ఇలా చేసేసుకుంటే మన కర్రీ సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని వాటర్ ఎక్కువగానే అనిపిస్తున్నాయి. నేను ఒక 10 మినిట్స్ మీడియంలో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోకి మార్చుకుంటాను. ఇదిగోండి కలిపేసుకొని మీడియం టు లోలో పెట్టుకుంటూ ఉడికించేసుకుంటే మన కర్రీ ఆయిల్ దగ్గర పడితే రెడీ అయిపోయినట్టే. మూత తీసి చూద్దామా మరి 15 మినిట్స్కి. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ వాటర్ ఉండాలి, ఇంకా పులుసు కాబట్టి ఈ వాటర్ ఉంటే టెక్స్చర్ కరెక్ట్గా ఉంటుంది. టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు వేసేసుకొని సర్వ్ చేసుకోవడం. వేడి వేడి అన్నంతో తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.